వచ్చేటప్పటికి మనది వికాసం వైసీపీది విధ్వంసం అంటూ ప్రత్యర్థి పార్టీల కుట్రలకు కాలం చెల్లింది సీఎం. చేసిన అభివృద్ధిని, తెచ్చిన మార్పుని, పడిన కష్టాన్ని జనాలకు వివరిద్దాం. ఫ్లెక్సీలు, ఫోటోలు, కుర్చీల దగ్గర గొడవలొద్దు. నాకు పవన్ కళ్యాణ్కి మధ్య మంచి అనుబంధం. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల నేతలు ఇలాగే ఉండాలి. కేంద్రంతో గ్యాప్ లేదు, మున్ముందు కూడా రాకూడదు. సీనియారిటీ, సిన్సియారిటీ, సోషల్ రీఇంజనీరింగ్తో కమిటీ కూర్పు, సమర్థత చూసే లోకేష్కి పదవి. టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో బాబు వెల్లడి. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ పార్టీ కేంద్ర కార్యాలయం అట్టహాసంగా జాతీయ రాష్ట్ర కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం. మూడో తరంలోనూ పనిచేయనున్న గోరంట్ల యనమల అన్నటువంటిది, మూడో తరంతోనూ పనిచేయనున్న గోరంట్ల యనమల అన్నది హైలైట్ చేశారు. అట్లాగే కలసికట్టుగా పోరాడదాం, 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలి, పనిచేసి ప్రజల మనసులు గెలుచుకుందాం, అహంకారంతో పోతే మనకు వైసీపీ పరిస్థితి, తెలుగు జాతి కోసం అహర్నిశలు కృషి చేస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి బాధ్యత పెంచింది, పార్టీ శ్రేణుల త్యాగాలతోనే ఈ స్థాయికి వచ్చే టీడీపీ కార్యవర్గ ప్రమాణ కార్యక్రమం లోకేష్ అన్నటువంటిది హైలైట్ చేశారు. బెంగాల్ బీజేపీ ఇదే ఇక్కడ కూడా హైలైట్ చేశారు. బెంగాల్లో రికార్డు పోలింగ్, రెండో దశ 91.66% ఓటింగ్, నాలుగోసారి అధికారం మాదే. టీఎంసీ మమతను ఓడిస్తున్నాం. బీజేపీ సిఆర్పీఎఫ్ పనితీరుపై మమత ధ్వజం. ఓట్లు పట్టడం లేదని నిరాశతోనే ఆరోపణలు సువేందు అధికారి. కొన్ని చోట్ల బీజేపీ సిపిఎం అభ్యర్థుల పేర్లపై టేప్ అతికించినట్టు ఫిర్యాదులు, అవసరమైతే అక్కడ రీపోలింగ్ ఈసీ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నైట్ డ్యూటీలతో ఆరోగ్యానికి ముప్పు, పగలు పనిచేసే వారికి అంటే రాత్రి షిఫ్టుల వారికి అనారోగ్య సమస్యలు, మధుమేహం, హృద్రోగాల వంటి వారి బారిన పడే ప్రమాదం ఎక్కువ. గాంధీ వైద్య కళాశాల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ప్రభుత్వ సేవలన్నీ ఆన్లైన్లోనే